తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఒకే ఒక్క వీడియో ఒకే రోజులో 30 కోట్ల వ్యూస్. ఎస్, మీరు విన్నది నిజమే. సాధారణంగా హాలీవుడ్ స్టార్స్ లేదా అంతర్జాతీయ సెలబ్రిటీల వీడియోలకు వచ్చే వ్యూస్ దాటుకొని ఇన్స్టాగ్రామ్లో ప్రపంచ రికార్డు సృష్టించారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. నైట్ టైం సెల్ఫీ మోడ్లో మోదీ పోస్ట్ చేసిన వీడియో డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఊపేసింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్న వేళ అర్ధరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా విద్యార్థుల ముందుకు వచ్చారు. జెన్జీ యువత ఎక్కువగా వాడే ఇన్స్టాగ్రామ్నే వేదికగా ఎంచుకొని సెల్ఫీ కెమెరాతో మాట్లాడారు. వీడియోలోని ముఖ్య సందేశం, పేపర్ లీక్ అనేది సాధారణ విషయం కాదు, అది లక్షలాది మంది విద్యార్థుల కష్టానికి సంబంధించిందని మోదీ ఒప్పుకున్నారు. లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని భరోసా ఇచ్చారు. ఇక ఆ వీడియో అప్లోడ్ అయిన నిమిషాల్లోనే లైక్లు, కామెంట్లు, షేర్లతో వైరల్గా మారిపోయింది. కేవలం 24 గంటల్లోనే ఈ రీల్ 300 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ రికార్డును కైవసం చేసుకుంది. అంతకుముందు ఉన్న ప్రపంచ రికార్డులను సైతం ఇది తిరగరాసింది. ఈ ఒక్క వీడియో దెబ్బకు ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రే దాదాపు 10 లక్షలు పెరిగి 102 మిలియన్లకు చేరిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న గ్లోబల్ లీడర్గా ఆయన సరికొత్త శిఖరానికి చేరారు మన ప్రధాని మోడీ. మిత్రులారా, ధన్యవాదాలు అంటూ ప్రారంభించిన ఆ వీడియోలో యువత నుంచి వచ్చిన సానుకూల సూచనలకు, వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. గత 2.5 నెలలుగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం నష్టపోకుండా కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అందుకోసమే త్వరితగతిన పునఃపరీక్షలు నిర్వహించామని మోదీ తన తొలి వీడియోలో వివరించారు. అంతేకాకుండా పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులు, సిండికేట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠిన శిక్షలతో కూడిన పటిష్టమైన చట్టాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజల నుంచి, ముఖ్యంగా యువత నుంచి వచ్చే అభిప్రాయాలు, సూచనలు నాయకత్వానికి, పౌరులకు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని మోదీ తన తాజా వీడియోలో వ్యాఖ్యానించారు. మీ ఈ ప్రేమ ఇలాగే ఉంటుంది, మన బంధం మరింత శక్తివంతంగా కొనసాగుతుంది అని పేర్కొంటూ నిర్మాణాత్మక భాగస్వామ్యం అందించినందుకు మద్దతుదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ప్రధాని ఏం చెబుతారో అనే ఆసక్తితో మోడీ వీడియోను ఎంతలా చూశారో ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ను బట్టి చూస్తే అర్థమవుతుంది.